ఇవ్వాలి గండి అశోక్ మందులు ఉప్పలేకు ఇవ్వాలి గండి అశోక్ మందులు ఉప్పలేకు భూమిని ఇవ్వాలి మందుల ఉప్పలేకు గండి అశోక్ భూమిని ఇవ్వాలి మందుల ఉప్పలేకు గండి అశోక్ 5 లక్షల రూపాయలు నశించాలి ఉప్పలయ్య పట్ల పోలీసుల మండి వైఖరి నశించాలి పోలీసులు మండి వైఖరి నశించాలి మాదిగ బిడ్డ ఉప్పలయ్యపై పోలీసుల మండి. నేను దళితునన్న ఉద్దేశంతో ఈ విధంగా జాప్యం చేస్తారు. దీని మీద ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ ఈ ఫీల్డ్ మీదకి వచ్చారు. దయచేసి ఎంఆర్ఓ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు డిఎస్పీ కానీ అందరూ నా మీద దయదలిసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ కార్యదర్శి, మహబూబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామంలో మందుల ఉప్పలయ సన్నాపు భిక్షమయ్యకు వెంకటయ్యకు 1 ఎకరం 27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కుటుంబ ఆపదల్లో ఉన్నాడు గనక తను అట్టి భూమిని గండి అశోక్కు 1 ఎకరం 2 గుంటల భూమిని అమ్మడం జరిగింది 3 సంవత్సరాల క్రితము. అమ్మిన కానుండి మొదలుకొంటే నేటి వరకు కూడా ఏదో నెంబరు రాంగ్ ఉందనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలను ఆపడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పైసలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు ఉప్పలేనే మానసికంగా వేధించడం మొదలు పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఎస్ఐ పట్టించుకోవడం లేడని చెప్పేసి ఊళ్ళో ఉండబడిన పెద్ద మనుషులందరికీ ఫిర్యాదు చేస్తే గండి అశోక్ను పిలిపించేసి 3 సంవత్సరాల కాంచి 2 లక్షల రూపాయలను ఆపినందున వాటికి వడ్డీ కట్టాలని చెప్పేసి పెద్ద మనుషులంతా తీర్మానం చేసి 5,50,000 రూపాయలు గండి అశోక్ ఉప్పలేకి ఇవ్వాలని తీర్మానం చేసి సంతకాలు పెట్టినాక తీరా పెద్ద మనుషులు తీర్పు చెప్పేసరికి నేను ఇవ్వనని చెప్పి లేచిపోయాడు. లేచిపోవడమే కాకుండా మళ్ళీ పోయి ఉప్పలే మీద కేసు పెడితే ఎస్ఐ పిలిపించి తన నోటుకొచ్చిన పద్ధతుల్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లనే మందుల ఉప్పలేకు మాదిగ అతనికి డబ్బులు ఇవ్వడం లేదు గండి అశోక్. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ ఇంట్రెస్ట్ పెట్టి డబ్బులు ఇప్పియాలి. లేదు అనుకుంటే ఏదైతే మాదిగతని భూమిని కొనుగోలు చేసి 3 సంవత్సరాల దాకా జాప్యం చేసిండో ఆ జాప్యం చేసిన దానికి నిర్లక్ష్యం వహించిన దానికి గండి అశోక్ మీద SC ST అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఎస్ఐ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా 3 సంవత్సరాల కాంచి 2 లక్షల రూపాయలు ఆపి అదేవిధంగా ఇంత ఇబ్బందులు పెడితే మేము ఒక మాట కూడా చెప్పదలుచుకున్నాం. గండి అశోక్ నీ పైసలు నీకు ఇచ్చేస్తాం, మా భూమి మాకు ఇచ్చేసి. లేదు 2 లక్షల రూపాయలు బేషరతుగా 5,50,000 రూపాయలు బేషరతుగా మరి ఎంఆర్పిఎస్ ఆఫీస్కి వచ్చేసి కట్టాలి. లేదనుకుంటే ఖచ్చితంగా నరసింహపేట మండలం ఉండబడిన మాదిగలందరినీ ఇండ్లు లేని మాదిగలందరినీ పిలుస్తాం. ఖచ్చితంగా 1 ఎకరం 27 గుంటల భూమిలో మరి గుడిసెలేస్తాం. ఆ భూమిని ఎంఆర్పిఎస్ కబ్జా చేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తాం. లేదు అనుకుంటే ఆ కుటుంబానికి కనుక న్యాయంగా జరగకపోతే భవిష్యత్తులో మరి జిల్లా వ్యాప్తంగా నీ మీద ఆందోళన చేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తాను. ఈ 2 లక్షల రూపాయలు మరి 5 లక్షలు చేసినాక ఇవ్వకపోవడానికి కూడా కారణం మరి నరసింహపేట ఎస్ఐ కాబట్టి ఎస్ఐ మీద ఖచ్చితంగా ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం, డిఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికైనా ఎస్ఐ గారు స్పందించి మందులు ఉప్పలేక డబ్బులు ఇప్పియాలని చెప్పేసి మేము ఎస్ఐ గారిని గుర్తు చేస్తూ ఉన్నాం.